రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని కాంగ్రెస్ నేత ఆచార్య అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నాయకులపై అనర్హత వేటు వేస్తామంటూ కేటీఆర్ స్పీకర్ని కలవటం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో ఫిరాయింపులకు కారకులు ఎవరని ప్రశ్నించారు. కేటీఆర్ ఒక్కసారి స్పీకర్ని కలిసే ముందు ఆలోచించి ఉంటే బాగుండేదని హితవు పలికారు. 2014 నుంచి పార్టీ మార్పునకు శ్రీకారం చుట్టింది ఎవరు అనేది కేటీఆర్ ఆలోచించుకొని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని అంటున్న కాంగ్రెస్ ఆచార్యతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కొంతసేపటి క్రితమే అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పు నేపథ్యంలో కూడా వాళ్ళపై అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ని కలిసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఏమనుకుంటా ఉన్నారు మనతో మాట్లాడేందుకు ఆచార్య గారు ఆయనతో మాట్లాడతాం. ఆచార్య గారు, 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారిన నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పేసి మాట్లాడుతారు. బట్ గతంలో మేము చేసింది గతంలో మీరు చేసింది ఇప్పుడు మేము చేస్తున్నామని కాంగ్రెస్ చెప్పి బట్ ఖచ్చితంగా కూడా 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తామని చెప్తా ఉన్నాం. 2018లో నువ్వు చేసింది ఏంది అంటే, నువ్వు చేస్తే సంసారం, మేము చేస్తే వేరేనా? నువ్వేమో 2018లో 12 మంది ఎమ్మెల్యేలను సంతలకు గొర్రెలు బర్రెలు కొన్నట్టు నువ్వు తీసుకున్నది ఆ రోజు తెలియదా? ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ఎట్లా ప్రజాస్వామ్యం అనేది ఉంటుందా అన్నది తెలియదా? ఇవాళ మేము ఎవరిని కూడా ఇంటికి పోయి తొలకొసుకోవట్లేము. వాళ్ళు ప్రభుత్వం పట్ల, ప్రజాపాలన పట్ల ఆకర్షితులే వాళ్ళ యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి వస్తున్న వాళ్ళు తప్ప, ఎక్కడ మేము పోయి నీలకల ఆ రోజు సంతలో బర్రెలు కొన్నట్టు గొర్రెలు కొన్నట్టు మేము కమిట్మెంట్లు ఇచ్చి లక్షల కోట్ల లావాదేవీలు జరిపి ఎవరిని తీసుకోవట్లేదు. ఈరోజు ప్రభుత్వం మీద వాళ్ళు ఆకర్షితులు అయ్యారు, వాళ్ళ నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలని చిత్తశుద్ధి వాళ్ళు ఇవాళ వస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ ప్రతిపక్షం ఇవాళ హైకోర్టు పోతా, సుప్రీంకోర్టు పోతా, ఆ రోజు ఏం గాడులు కాసినావా? ఆ రోజు 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఆ రోజు ధ్యాసకు లేదా? ఆ రోజు చేసిందేమో నీకు చక్కగా ఉంది, ఈ రోజు చేస్తున్నది చక్కగా కనపడతలేదు. ఫస్ట్ నువ్వు మారు. ఎందుకంటే నీ చూసే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు డిబేట్లలో ప్రతిపక్షంలో ఉండి నువ్వు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గైతుంది. నువ్వు అసలు నీకు డిఎస్సి గురించి, విద్యార్థుల గురించి నీకెక్కడ అర్హత ఉందిరా నాయన? అసలు నువ్వు విద్యార్థుల గురించి, నిర్దోల గురించి మాట్లాడే అర్హత నీకుందా? సిగ్గు శరం ఉండాలి నీకు. 10 ఏళ్ళు పీక్నావా? డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు వేయలేకపోయినావు? గ్రూప్ 1 ఎందుకు వేయలే? గ్రూప్ 2 ఎందుకు వేయలే? వేసిన దాన్ని లీక్ అయ్యే పేరుతో రోడ్ల మీద పాడేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ ఉరేసుకొని చంపేస్తే వాళ్ళ క్యారెక్టర్ల మీద ముద్ర వేయడానికి నువ్వు పూనుకున్న నువ్వు ఇవాళ విద్యార్థుల గురించి, డిఎస్సి గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడతావా? సన్నాసి, నువ్వు చేసినది చక్కగా లేదు కాబట్టి 10 ఏళ్ళు నిన్ను అధికారం నుంచి దింపి కింద కూర్చోబెట్టారు. ఇంకా మళ్ళీ నువ్వు నిరుద్యోగులను రుసిగొల్పి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తామంటే ఇటు చూస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇటు బీజేపీ నాయకులు కూడా పెద్ద మాట్లాడతారు. 10 ఏళ్ళు ఏం గాడులు కాసిరా? 2 కోట్ల ఉద్యోగాలు ఎటువా? తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలు ఎటువా? మీరేం రా నాయన 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. మేము ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ వేస్తాం. వాళ్ళ విద్యార్థులు కూడా వాళ్ళ మాటలు నమ్మి రోడ్ల మీదకి వచ్చి ఏదేదో మాట్లాడతారు. ఈరోజు కొత్త ఇదో మొదటి డిఎస్సి, ఇది మళ్ళీ డిఎస్సి రాదా? ఆల్రెడీ హాల్ టికెట్లు ప్రింట్ అయిపోయినాయి, విద్యార్థులు చదువుకుంటున్నారు. 95% హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినాయండి. ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే, విద్యార్థులు ఎగ్జామ్ రాయాలి, వాళ్ళ ఉద్యోగానికి మేము ప్రిపరేషన్ ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళ హాల్ టికెట్లు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. 95% డౌన్లోడ్ అయిపోయినాయి, 5% మిగిలినాయి. 3 రోజులు ఉంది, ఇంకా అవి కూడా కంప్లీట్ అవుతాయి. విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఎందుకు 95% హాల్ టికెట్లు ఎందుకు డౌన్లోడ్ అయినాయి? ఎవరిది వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటేనే అయితే కదా. అంటే విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారని కదా దాని అర్థం. 1/3 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతటా వాళ్ళే మా పార్టీలో చేరారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఫిర్యాదు చేస్తుంది అన్న? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా లేదా? ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మీరున్నారని మాట్లాడుతున్నారు కదా. మరి ఈరోజు నీకు అట్లా కనపడుతుంది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కదా. మీరు ఇవాళ గతంలో చేసిన దాని తప్పుని మీరు ఇవాళ వాళ్ళ డెవలప్మెంట్ కోసమో, నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమో, ప్రజాపాలన చూసి వాళ్ళు వస్తుంటే మీరు అనుసారంగా మాట్లాడితే గతంలో ఏం జరిగింది మాకు తెలియదా? ఇప్పుడు నువ్వు వాళ్ళ కొత్తగా చేసేది ఏముంది? కాబట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం కాదు. ఎవడు చేసిన పాపం వాడు వెంటనే వస్తుంది. నువ్వు చేసిన గతంలో ఏం తప్పు అయితే చేసినావో అది తిరిగి నీకే రిటర్న్ గిఫ్ట్ గా భగవంతుడు ఇస్తాడు. అది నువ్వు గుర్తుపెట్టుకో. రాజకీయంగా ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఉండొద్దు, మాట్లాడే ధోరణి మాది కాదు. మేము ఇవాళ ప్రజలకి రైతు భరోసా ఇవ్వడానికి, రైతుల అభిప్రాయాలు తీసుకొని రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఆ ప్రజాపాలన మేము చేస్తున్నాం. మీరేం చేశారు? అడ్డగోలుగా మీరు ఇష్టానుసారంగా చెట్లకి, గుట్టలకి 500 ఎకరాలు ఉన్నోనికి, 600 ఎకరాలు ఉన్నోనికి, కార్పొరేట్ సంస్థలకు, రియల్ ఎస్టేటర్లకు మీరు ఇచ్చారు. మీరు ఆ దుర్మార్గులు. మేము నిజమైన రైతు భరోసా ఇవ్వడానికి రైతులకి 2 లక్షలు అట్ టైం రుణమాఫీ ఎవరు చేశారు? నీ ముఖానికి చేతనైందా? నువ్వు ఎన్నడన్నా రైతు రుణమాఫీ చేసిన ముఖమేననేది? 4 వాయిదాల కిస్తులో వాళ్ళ వడ్డీలకు దాలకు వచ్చిందిరా నాయన. నువ్వు ఎక్కడ రైతు రుణమాఫీ చేసినావు చెప్పుకుని సిగ్గుపోతుంది. ఈ దేశ చరిత్రలో ఒక 175,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రాజశేఖర రెడ్డిది. ఆ రోజు 14,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఇవాళ రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ అట్ టైం చేసే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతుల కోసం అహర్నిశలు కష్టపడుతూ మీరు చేసిన అప్పుల కుప్పాని ఒక సమగ్రమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ మళ్ళీ రైతులకు ఇచ్చినట్టు హామీని నెరవేర్చుకుంటున్నాడు. ఇంకా సిగ్గుచేరం ఉండాలి మాట్లాడనిక. ఏం చేసిరు మీరు? ఎవరికి చేసిర్రా నాయన? 10 ఏళ్ళు
రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. నిజమైన నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాల మాట ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వరుసగా వచ్చిర్రు, తెలంగాణకు వచ్చి ఏం చేసిర్రు? ఈరోజు రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అరే సన్నాసుడా, నువ్వు 10 ఏళ్ళు డిఎస్సి వేయలే, గ్రూప్ 1 వేయలే, గ్రూప్ 2 వేయలే, ఏ స్టేట్ లీకేజ్ చేసి మేము ఇలా గ్రూప్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. అన్ని వచ్చినాయి, అన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 33,000 నియామక పత్రాలు ఇచ్చినాం కదా. నువ్వు ఇచ్చినావా? ఏం గాడులు కాసినావు 10 ఏళ్ళు? నీకు మాట్లాడిక నైతిక హక్కు బీజేపీకి, బీఆర్ఎస్ కి లేదండి. 10 ఏళ్ళు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. మీరేమో 1,20,000 మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రెగ్యులరైజ్ చేసినాం విద్యుత్ శాఖలను. వాళ్ళు ఇప్పటిదాకా రెగ్యులరైజ్ కాలేదంటున్నారు. నువ్వేమో ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కరపత్రాలు పంచుతున్నావు, వాళ్ళేమో మాకు ఉద్యోగాలు రాలేదంటున్నావు. అంటే కేవలం ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని ఏదో ఏలాలనే ఉద్దేశంతో ఏలినావు తప్ప నువ్వు సొంతంగా లక్షల కోట్లు దోసుకునే ప్రయత్నం చేసినావు తప్ప నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, రైతుల గురించి కానీ ఎక్కడ కూడా ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. అది సరైన విధానం చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇంకా కూడా ఏదో అయిపోయింది, ఇంకా మేము పార్టీని కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, ప్రభుత్వం పోతుంది మీరే మాట్లాడరు కదా. మీరే మాట్లాడినోళ్ళు కదా. అధికారం వచ్చిన నేలకే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండదని బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు ఇద్దరు కలగలిసి మాట్లాడుతారు కదా. ఎందుకో హరీష్ రావు కూడా బీజేపీ ఒక్క మాట కూడా అంటలేడు. ఎందుకంత ప్రేమ బీజేపీ మీద? ఎందుకంత ప్రేమ? కాళేశ్వరం మీద డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ సేఫ్టీ అథారిటీ వచ్చి మాట్లాడుతుంది. మేమేమో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాము. మేము రాజ్యాంగబద్ధంగా ఎంక్వైరీ చేస్తే మరి నువ్వు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాట్లాడే దాని మీద నీకు ఎందుకు మాటలు వస్తాయో మీరు ఇద్దరు ఒకటి అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ వేరే అవసరం లేదు. కాబట్టి కేటీఆర్, హరీష్ రావు ఇలా మాట్లాడుతున్నటువంటి తీరు కేవలం ప్రజల్ని, విద్యార్థులని రోడ్ల మీద వాడేయాలి. వాళ్ళ జీవితాలు మళ్ళీ నాశనం కావాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేయాలి. మేము ఎలక్షన్ లాభపడని ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ ఎక్కడ కూడా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తప్పదు, మాట తప్పదు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ముందుకు వెళ్తా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో లాభం పొందేందుకే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా ఆశ్చర్యమనుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్.